నీవే నా గమ్యము, నీవే నా మార్గము యేసయ్యా. నీ దివ్య ప్రేమలో నేను జీవింతును యేసయ్యా. నీలోనే స్థిరమై నీలోనే వర్ధిల్లుతూ నీ సేవ చేయుటే నా జీవిత ఆశయము. హోసన్నా హోసన్నా యేసయ్యా హోసన్నా. ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా అన్ని నామములకు పైన యేసుని నామం. అన్ని నామములకు పైన రాయబడుతూ ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చినని. ఇలా ఎవరు ఈ పాపులంటే తల్లి గర్భమున పుట్టిన ప్రతి ఒక్కరి మీద కూడా పాపము ఉంటుంది గనుక, పాపం ఉన్నప్పుడు మనిషికి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. అలాగనే మనిషి పాపములు చనిపోయినప్పుడు దేవుని దగ్గరికి మనిషి వెళ్ళలేడు. ఎందుకనగా దేవుడు పరిశుద్ధుడు గనుక మరి మనుషులు కూడా పరిశుద్ధులుగానే ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధులుగానే దేవుడు మనుషులను కలుగు చేశాడు. మనిషి జీవిస్తున్న క్రమములో పాపములో పడిపోయి దేవుని మాటను ఆజ్ఞాతిక్రమించి పాపమును మానవుని మెరుగు తెచ్చుకున్నాడు. ఆ పాపం వలన మనిషి అనేక రకాలుగా బాధల పాలవుతూ ఉన్నాడు. మనిషి జీవితంలో పాపం ఉంటే సంతోషం ఉండదు, పాపం ఉంటే దేహమునకు ఆరోగ్యం ఉండదు, పాపం ఉంటే కుటుంబానికి నెమ్మది ఉండదు, పాపం ఉంటే వీళ్ళ మనిషి జీవితంలో సమాధానము శాంతి కూడా ఉండదు. ఆ పాపము మనిషిని వేధిస్తూ ఉంది. పాపము నుండి విడిపించడానికి మరి ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువ మీద ఆయన ప్రాణం పెట్టి రక్తాన్ని కాచారు. వాక్యము సెలవిస్తూ ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనుషుల్ని పవిత్రులుగా చేస్తూ ఉందని. గనుక మా ప్రియులైన మీరందరూ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాం. మనిషి పాపం పోవాలంటే నోటితో యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడుగా రక్షకుడిగా అంగీకరించాలి. ఈ పని మనిషి చేయగలిగినప్పుడు మనిషిలో ఉన్న పాపాన్ని దేవుడు తీసివేస్తాడు. గనుక మా ప్రియులైన మీరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసము ద్వారా మీరు రక్షించబడాలని, పాపం వల్ల వచ్చే జీతము మరణం, అలాగే నరకమని కూడా తెలియచేస్తోంది. పాపములనే మనిషి చనిపోతే దేవుని రాజ్యములోనికి వెళ్ళలేడు. దేవుని రాజ్యం ఏమనగా అదే మనం కోరుకుంటూ ఉన్నాం, మోక్ష రాజ్యము, ముక్తి రాజ్యం అని తెలియచేస్తూ ఉన్నాం. కనుక మా ప్రియులైన మీరు కూడా మరి శిక్ష నుండి తప్పించబడాలని, రక్షించబడి నిత్య విశ్రాంతిలోనికి మీరు వెళ్ళాలని మాటలు తెలియచేస్తున్నాం. తన యొక్క యవన రక్తాన్ని మనందరి కొరకు సిందించడానికి ఆయన ఇష్టపడి భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఎందుకు ఇష్టపడ్డాడంటే ప్రియులరా చూడండి, మనుషుడు పాపం చేయటం తెలుసు గాని పాపం నుండి తప్పించుకున్నట్టు గాని లేదా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటా తెలియదు. కానీ ప్రియులరా దాన్ని తప్పించుకోవడానికి, దాని నుండి విముక్తి కలగడానికి నానా ప్రయత్నములు చేస్తూ ఉన్నాడు. కానీ మనుషునికి ఆ భాగ్యము లేక భాగ్యము లేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనుషుని ప్రేమించి మానవాళ్ళందరి కొరకు తన ప్రాణాన్ని ధారపోసి ఉన్నాడు. కనుక ప్రతి వారు కూడా ప్రభువా నేను పాపనని ఏ వ్యక్తి అయితే ఏ నోటితో ఒప్పుకుంటాడో ఆ వ్యక్తి తన పాపములు క్షమించబడ్డాయని పరిశుద్ధ లేఖనము తేటగా తెలియజేయబడుతుంది. నిజమే ప్రియులరా, గమనించండి, మనకి దాహం వేసినప్పుడు గబగబా
మంచినీళ్ళు తాగితే దాహం తీరినట్టు ఎలా తెలుస్తుందో, లేక ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తే దాహం తీరినట్టు ఎలా తెలుస్తుందో, నీ పాపములు క్షమించబడ్డాయన రుజువు నీకు తెలుస్తూ ఉంది. అది ఎలా తెలుస్తుందంటే ప్రియులారా, నీ గుండెలో ఉన్నటువంటి, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పాప భారము తగ్గిపోయిన తర్వాత, లేక తొలగిపోయిన తర్వాత నీకు నెమ్మది సమాధానముగా ఉంటది. నువ్వు నెమ్మదిగా సమాధానంగా ఉండినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా సర్వసృష్టికర్తని స్మరణ చేసుకుంటావు, స్తుతిస్తూ ఉంటావు. కనుక అటువంటి భాగ్యాన్ని లేక అట్టి అనుభవాన్ని మేము అనుభవించాము. కనుకనే ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ గ్రామంలోకి వచ్చి, మీ ప్రాంతంలోకి వచ్చి నీ దేవుని యొక్క రాజ్య సువార్తను మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ సువార్త ద్వారానే మరి మేము కూడా నమ్మాము గనుకనే మాకు విమోచన కలిగింది. మేము పొందినటువంటి విమోచన, మేము పొందినటువంటి గొప్ప రక్షణ మీరు కూడా పొందుకోవాలని ప్రభు పేట మీకు తెలియచేయడానికి ఈ ప్రాంతంలోకి వచ్చి ఉన్నాం. మీరు ఎవరైనప్పటికీ, ఎక్కడున్నప్పటికీ ఇగో మీ కొరకు మీ క్షేమం కోరించిన ప్రార్థన చేస్తున్నాం. మీరున్న స్థలంలోనే ప్రభు నేను పాపనని మీరు ఒప్పుకొని ప్రార్థన చేసినట్లయితే మీ గుండెల్లో బరువు నెమ్మదిని తలుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని బైబిల్ ద్వారా దేవుడు సెలవిస్తున్నాడండి. అవునండి, దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే ఈ లోకంలో ఉన్న మరి చెట్లను, పర్వతాలను, సముద్రాలను, గృహాలను కాదండి, ఈ లోకంలో ఉన్న మనుషులైన మనందరినీ ఎంతో ప్రేమించాడు. కారణం ఏంటంటే దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని తన స్వరూపమందు, తన పోలిక చెప్పున చేసుకున్నాడు, తన పిల్లలుగా చేసుకున్నాడు. మన బిడ్డలు మనం ఎంతైతే ప్రేమిస్తామో అలాగే తన బిడ్డలుగా మనందరినీ దేవుడు చేసుకున్నాడు. కనుక మనందరినీ దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. అయితే మనిషి దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. అందుకని బైబిల్ ఇలా చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆ పరలోకాన్ని పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుందండి. అవునండి, మనం చేసిన పాపము మనకి దేవుడు ప్రేమతో సిద్ధపరిచిన ఆ మోక్ష రాజ్యానికి వెళ్లకుండా చేస్తుంది, ఆ పరలోక రాజ్యానికి వెళ్లకుండా చేస్తుంది, ఆ మహిమ రాజ్యానికి వెళ్లకుండా చేస్తుంది. అదే పాపము మన కుటుంబంలో ఐక్యత లేకుండా చేస్తుంది. అదే పాపము మన జీవితాలలో నెమ్మది లేకుండా చేస్తుంది, మనకి సంతోషము సమాధానం లేకుండా చేస్తుంది. అందుకనే ఆ పాపము నుంచి మనిషి తప్పించబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మనిషి చేసే ఏ ప్రయత్నం ద్వారా మనిషిలో పాపం పోయే అవకాశం లేదు, పోవడం లేదు. కారణం ఏంటంటే మనిషిలో ఉన్న పాపం పోవాలంటే ఖచ్చితంగా మనిషి రక్తమే చిందించాలి. అది పరిశుద్ధుడైన వ్యక్తి రక్తం చిందించాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి పాపి అయినప్పుడు ఏ మనిషి రక్తం ద్వారా ఉన్న ఇంకొక మనిషికి క్షమాపణ దొరుకుతుంది? దొరకదు. గనుక దేవుడే తన కుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపాడు. యేసు ప్రభు వారి పుట్టుకలో పాపం లేదండి. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. ఎక్కడ ఎప్పుడు పాపం చేయలేదండి. ఆయన పాపం లేని వ్యక్తి కనుక, పాపం చేయని వ్యక్తి కనుక ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి సర్వ మానవ పాప విమోచన కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించాడు. అలాగే ఆయన తను రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజున సమాధిని గెలిచాడు, మరణాన్ని జయించాడు. ఆ సిలువ రక్తం ద్వారా మాత్రమే మనిషి పాపానికి విమోచన. ఎందుకంటే స్నేహితులారా, మనందరి పాప విమోచన కొరకు యేసు ప్రభు రక్తం చిందించారు. ఆ శుభవార్త చెప్పడానికి, ఆ ప్రేమ వార్త చెప్పడానికి మీ యొక్క ప్రాంతానికి వచ్చాము, లేదా మన ప్రాంతానికి సేవకులు వచ్చారు. కనుక యేసు ప్రభుని మా దేవుడిగా, మా రక్షకుడిగా మేము అంగీకరించాము. మా పాపం పోయిన రుజువు మాకు దొరికిందండి. అలాగే మీరు కూడా యేసు ప్రభుని మీ దేవుడిగా, మీ రక్షకుడిగా మీరు అంగీకరించండి. పాపం నుంచి మీరు విడుదల పొందుతారు. మరి పాప శిక్ష నుంచి తప్పించబడతారు. గమనించండి, భోజనం చేస్తే ఆకలి తీరినట్టు ఎలా రుజువు దొరుకుతుందో
మరి మంచినీళ్ళు తాగితే దాహం తిని రుజువు ఎలా దొరుకుతుందో యేసు ప్రభుని మీ దేవుడుగా మీ రక్షకుడుగా మీరు అంగీకరిస్తే మీ పాపం పోయిన రుజువు దొరుకుతుందండి. ఈ లోకంలో జీవించినంత కాలము సంతోషంగా జీవిస్తారు, సమాధానంగా జీవిస్తారు. ఈ లోక యాత్ర ముగిస్తే దేవాది దేవుడు నివాసం చేస్తున్న పరలోకాన్ని చేర్చబడతారు. ఒకవేళ పాపం నుంచి విడుదల పొందకపోతే ఆ పాపమే మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది. అదే పాపం మనిషి చనిపోతే అదే పాపము అగ్ని గంధకములతో మండు గుండంలోకి, రెండో మరణంలోకి, యాతనలోకి తీసుకువెళ్ళిపోతుంది. యుగ యుగాలు ఆ నరక యాతన అనుభవిస్తూ ఉండాలి. కనుక ఆ శ్రమ నుంచి తప్పించబడ్డానికే ఈరోజు ప్రభుని ప్రకటిస్తున్నాము. యేసు ప్రభుని మీ దేవుడిగా అంగీకరించండి, పాప విమోచన పొందండి, నెమ్మది సంతోష సమాధానం పొందండి, ఆశీర్వదించబడండి, పరలోకం పొందుకోండి. అటు కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. అక్కడ యుగ యుగాలు తరతరాలు జీవించాలంట. ఈ లోకంలో జీవించినప్పుడు మా బ్రతికితే 70 సంవత్సరాలు బ్రతుకుతాం, 80 సంవత్సరాలు బ్రతుకుతాం. కానీ మనిషి లోపల ఉన్న ఆత్మకు మరణం అనేది లేదు. ఈ ఆత్మ అంటే నిత్య నరకానికి వెళుతుంది. ఎందుకు వెళుతుందంటే భూమి మీద మనిషి చేస్తున్న అపరాధాలు, పాపాలు, వీటన్నిటిని క్షమించడానికండి యేసు ప్రభు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చారు. ఎవరైతే పాప భారంలో ఉన్నారో వారందరి కొరకు ఆయన శిలువ మరణం పొందారండి. అంటే మానవుడికి బదులుగా ఆయన మరణం పొందారు. అందుకనే ఇది శుభవార్తగా ప్రకటిస్తూ ఉన్నాం. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో, విశ్వసిస్తారో వారి మీద ఉన్న పాప శిక్ష అంతా తొలగించబడుతుంది. మనిషి నిత్య జీవము, పరలోకము, స్వర్గానికి వెళతారండి. ఇలాగే ఈ పాపంతో చనిపోయామనుకోండి మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. చూడండి, మనిషి నరకం నుండి తప్పించబడాలని లోకంలో ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. మనిషి చేస్తున్న దాన ధర్మాల వల్ల మనం ఉంటున్న ప్రాంతంలో మంచివారు అనొచ్చు, లేకపోతే మన నుండి సాయం పొందిన వారు మనం మంచివాళ్ళు అనొచ్చు. కానీ ఏ మానవుడు కూడా మనిషి మీద ఉన్న పాపాన్ని తీసివేయలేడు. ఆ పాపం తీసివేయడానికి యేసు ప్రభు వారు తన శిలువ రక్తాన్ని కార్చారండి. శిలువలో ఆయన రక్తాన్ని కార్చారు. అందుకని యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలని, మీ మీదన్న పాప భారం అంతా తొలగించబడాలని మీరు ఆశిస్తున్న రీతిగా ఈ లోకం విడిచిన తర్వాత పరలోకానికి, స్వర్గానికి మీ అందరూ వారసులు అవ్వాలని మాటల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మా ప్రాంత ప్రియులుగా ఈ మాటలు గ్రహించండి. యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే మేము ఏం చేయాలండి అంటే, మీరున్న చోటే యేసుక్రీస్తు ప్రభువా నువ్వు పాపాలు క్షమించే దేవుడు అంట. మేము చేసిన పాపాలు మా మీద దోషాలుగా ఉన్నాయి, మనశ్శాంతి లేని జీవితం మేము అనుభవిస్తున్నాం, మా పాపాలు క్షమించండి అని ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలండి. యేసు ప్రభు వారు మీ పాపాలని క్షమిస్తారు. మునుపెన్నడు చూడని సమాధానము, నెమ్మదిని మీకు అనుగ్రహించి మీరు ఈ లోకం విడిచిన తర్వాత ఆయన ఉంటున్న స్థలానికి మిమ్మల్ని అందరినీ వారసులు చేస్తారని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ మీ క్షేమం కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడు పాపం చేస్తున్నారు. వారిని బైబిల్ పాపులని చెప్తుంది. ఏ భేదము లేదండి. అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను ఆ పరలోకాన్ని మానవుడు పొందలేకపోతా ఉన్నాడు. కాబట్టి ఈ పాపం క్షమించబడాలంటే అందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు మానవుడికి లోకానికి వచ్చి ఏమండి ఆయన చిన్న రక్తము ద్వారా మీ ప్రతి పాపాన్ని కడగడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే నేను పాపినని ఒప్పుకుని విడిచిపెడతారో వాళ్ళ పాపాలు ఇప్పుడే క్షమించబడతాయి. బైబిల్ ఒక మాట ఏ విధంగా రాయబడి ఉంది, మన పాపాలు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుంచి కడిగి మనల్ని పవిత్రుడిగా చేస్తుంది. కాబట్టి ఇదే మిక్కులు అనుకూలిస్తాం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసుక్రీస్తును నమ్మండి, యేసుక్రీస్తునందు విశ్వసించండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర మీ పాపలు ఒప్పుకుంటే క్షమిస్తారండి. ఆయన గొప్ప గొప్ప మనశ్శాంతిని, గొప్ప నెమ్మదిని యేసుక్రీస్తు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప దేవుడు ఆయన, ఈ సృష్టికర్త ఆయన. అందుకనే మనం చేసిన పాపాలు కానీ శిక్ష భరించారు, మనం చేసిన పాపాలకు ఆయన రక్తం కార్చారు, మనం చేసిన పాపాల కొరకు ఆయన చనిపోయారని, సమాధికి ఇప్పుడు తిరిగి లేచారని. యేసుక్రీస్తు పునరుద్ధారుడు. కాబట్టి ఇప్పుడు యేసును నమ్మండి, ఆయనకి రక్షణ పొందండి. దేవుడు అటువంటి కృపా సమాధానం యేసుక్రీస్తుకి అందరికీ అనుగ్రహించును గాక. మనకి దేవుడు చుట్టుకత్త అయిన దేవుడు అక్కడే బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన మరి తన కుటుంబంలో మరి చిన్న పిల్లలుగా మార్చడానికి ఆయన అంత ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మరి మనుషులమైన మనము దేవుని యొక్క ప్రేమకు దూరమై, దేవుని చిత్తానికి దూరమై దేవుని కుటుంబంలో చేరాలని ఆయన ఎంతో ఆశ కలిగి మళ్ళా తిరిగి లోకములోనికి రక్షణ ఇవ్వడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి ఆయన శరీరధారిగా
ఈ లోకానికి రావడం జరిగింది. కాబట్టి ఆయన జన్మం పరిశుద్ధము, ఆయన మరణము ఆశ్చర్యము, పరిశుద్ధము. ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరాధనకు యోగ్యుడు. కాబట్టి ఆయన పరిశుద్ధమైన దేవుడు పవిత్రమైన రక్తము చిందించి పాపులమైన మన కొరకు, నేటికి ప్రజలందరి కొరకు, లోకములో జీవిస్తున్న ప్రతి మానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు రక్తము చొలిచొచ్చింది. ఆ రక్తము ద్వారా అందరికీ దేవుని పిల్లలుగా, దేవుని చుట్టుగా మారడానికి ఆయన ఏకైక మార్గము యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. ఆయన్ని మీరే అంగీకరిస్తే మీ జీవితాల్లో రెట్టింపు ఆశీర్వాదము మీరు పొందుతారు. మనకి మన జీవితంలో ఒకే ఒక జీవితం ఇవ్వబడింది. రెండో జీవితము ఆయనతో సదాకాలం ఉండాలి అంటే ఆయన పవిత్రమైన రక్తములు మనము పాపములు క్షమించబడతాయి. ఆయన పరిశుద్ధ రక్తములు మనకి సమాధానమును, మనకు శాంతి, నెమ్మదిని అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ రోజున మన కుటుంబాలతో, మన పిల్లలతో, మన కుటుంబాలతో ఎంతో భూమి సంతోషిస్తూ ఉన్నాము. అలాగే మరణము తరువాత మరొక మార్గం ఉంది కనుక ఇది మతము కాదు, ఇది మార్గము. ఏదైతే చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును దేవుని రాజ్యానికి రారు. కాబట్టి దేవుని పిల్లల కాబట్టి వీకందరికి కూడా మరి తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన శరీరం మీద మానవులమైన పాపములు మోసాడు కనుక మన శరీరములో ఏదైతే ఎంతో ముళ్ళు గుచ్చుకుంటుందో ఎంతో బాధపడుతూ ఉంటాం. మన శరీరము ఎంతో మరి బలహీనపరచబడుతుంది కాబట్టి ఆయన శరీరములో మన పాపములు మోసుకుని వెళ్ళాడు. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మీ సొంత అంగీకరించండి. దయచేసి మీరు చిన్న ప్రార్థన చేస్తే మీ జీవితాల్లో ఆయన ఇచ్చే రక్షణ మీరు పొందండి. అటు క్షేమాన్ని మీరు పొంది నిత్యత్వానికి చెందబడండి. ఒక సువార్థికుల ద్వారా దైవమైన మాట వింటే మీరు బాగుపడతారు. కనుక ఈరోజు మీ దైవజనులు ఆ ప్రార్థనకు రావడం చాలా దీవెనకరము. వారు చెప్తున్న మాటలు మీరు అంగీకరించి మీ జీవితాలు రక్షణ పొందమని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అనేక రకములైనటువంటి భారములు మరి మానవుణ్ణి పట్టి పీడిస్తూ ఉన్నాయి. వాటన్నిటి నుంచి ఏదో ఒక విధంగా మానవుడు తప్పించుకుంటున్నాడు. అయితే పరిపూర్ణంగా తప్పించుకోలేని భారం ఒకటి ఉంది. అదే మానవుడు చేస్తున్నటువంటి పాప భారం. ప్రతి మానవులందరం కూడా జన్మతః పాపులమై ఉన్నాం, కర్మతః పాపులమై ఉన్నాం. మన సమస్త పాప భారములు తీసివేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యవ్వన రక్తాన్ని భూమి మీద కార్చారండి. ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. పాపము లేనివాడిగా జీవించి, పాపము లేనివాడిగా జన్మించి, చివరికి పాపము లేనివాడిగానే మరణించాడండి. ఆయన రక్తము ప్రతి మానవుల్లో ఉన్నటువంటి పాపాన్ని తీసివేస్తుంది. ఒకప్పుడు మేము పాపంలో జీవించాం, మనశ్శాంతి కోల్పోయాం. ఏమండి, అనేక రకములైనటువంటి మరి మాటలతోటి, అనేక రకములైనటువంటి వ్యర్థ ప్రవర్తనతో జీవించాం. మా ప్రవర్తన విషయంలో మమ్మలను ప్రభు మాట్లాడినప్పుడు మేము పాపులమని గ్రహించాం. ఆ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే విశ్రాంతిని, క్షేమాన్ని, పాప క్షమాపణను పొందుకున్నాం. పిల్లరా, పాపం మానవుడిని మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పాపం మానవుడిని అనేక రకములైనటువంటి శోధనలోకి వెళ్ళిపోయేలా చేస్తుంది. మీకు శోధనలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఆదరించింది, క్షేమాన్నిచ్చింది, విశ్రాంతినిచ్చింది. ఈరోజు ఎక్కడ ఎలా మరణించినా ఆ పరలోక రాజ్యం, మోక్షం సంపాదించుకునే గొప్ప అవకాశాన్ని కలుగజేసింది. మేము పొందుకున్నటువంటి మనశ్శాంతిని మీరు పొందుకోవాలని, మేము పొందుకున్నటువంటి పాప క్షమాపణను ఈ ప్రాంతవాసులుగా మీరందరూ కూడా పొందుకొని ఆ పరలోక రాజ్యానికి వారసులుగా జీవించాలని ఈ మాటలు ప్రకటించడానికి మీ మధ్యకు యేసుక్రీస్తుని నమ్మండి. యేసుక్రీస్తు ఇచ్చే విశ్రాంతిని, క్షేమాన్ని పొందుకోండి, నెమ్మది కలిగి జీవించండి. చివరికి యేసుక్రీస్తు ఇచ్చే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని కూడా మీరు పొందుకోవాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాము. తగ్గ పనిపాట్లు చేసుకుంటూ ప్రతి దినము కూడా ఎవడి మానవుడు అనేక విషయాల కొరకు ఆలోచిస్తూ ఉన్నాడు. తనకు పుట్టినటువంటి బిడ్డలు ఏ స్కూల్లో చదివితే బాగుంటుంది అని మంచి ఆలోచన కలిగి ఒక చక్కని స్కూల్లో జాయిన్ చేస్తూ ఉన్నాడు. అలాగే తనకున్న కుటుంబము ఎలాంటి గృహంలో నివసిస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఒక చక్కని గృహాన్ని నిర్మించుకుంటున్నాడు.
అలాగే బలంగా ఉండడానికి ఏ ఆహారం తింటే బాగుంటుందని ప్రతి దినము కూడా మంచి ఆహారాన్ని తింటూ అనేక విషయాల కొరకు అనగా ఈ శారీరక జీవితం కొరకు అనేక ఆలోచనలు కలిగి అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, గొప్పగా ఉండాలని అనేక ప్రయత్నాలు మనుషుడు చేస్తూ అనేక విధాలైన ఆలోచనలు కలిగి తన యొక్క జీవనాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఒక మాట మనం ఆలోచన చేసినట్లయితే ఇలాగ ఆలోచించి కొన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి ఒకనొక దినాన్న మానవుని యొక్క జీవన విధానము ఒకేసారి ముగిసిపోతా ఉంది. అనగా మరణం మన జీవితంలోనికి వస్తూ ఉంది. మరణం అయిపోయిన వెంటనే కూడా ప్రాణం మన నుంచి పోతా ఉంది, శరీరము మట్టిలో పెట్టేస్తున్నారు, లేకపోతే కాలుస్తూ ఉన్నారు. అలాగే ఆత్మ తను దయచేసేటువంటి దేవుని యొద్దకు వెళ్ళాలని బైబిల్ చెప్తా ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూడా అనేక విషయాల కొరకు ఆలోచిస్తున్నారు, కానీ మరణం అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం అనే ఆలోచన ఎవరిలోనూ కూడా లేదండి. కొంతమంది అంటున్నారు చనిపోయిన తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదండి, బ్రతికుండగా ఎంజాయ్ చేయాలి, సంతోషంగా బ్రతకాలి అంటున్నారు. కొంతమంది అంటున్నారు చనిపోయిన తర్వాత వేరే జన్మ ఉంటుంది అని కొంతమంది అంటున్నారు. బైబిల్ విషయానికి వస్తే బైబిల్ గ్రంథము ఏమని సెలవిస్తా ఉందంటే, మానవుడు ఎంత ఉద్యోగం చేసినా ఎంత సంపాదించినా ఒకనొక దినాన్ని చనిపోతాడు. దేవుడు పిలిచినప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అయితే చనిపోయిన తర్వాత 2 మార్గాలు ఉన్నాయని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది పిల్లరా. ఆ 2 మార్గాలు ఏంటంటే, ఒకటి పరలోక రాజ్యము, అక్కడ దేవుడు ఉంటాడు, దేవునితో మనం ఉంటాము. రెండవది నిత్య నరకాగ్ని, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైనటువంటి యాతన ఉంటుందని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. ఈ దినాన్న ఎవరిని అడిగినప్పటికీ కూడా అయా చనిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలని ఆశ ఉందంటే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఒకటేనండి, నేను పరలోకం వెళ్ళాలి, నేను ముక్తికి చేరుకోవాలి, స్వర్గానికి వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుంది. అయితే చనిపోయిన తర్వాత మానవుడు స్వర్గానికి చేరుకోవాలంటే, మోక్షానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మానవులందరూ కూడా ఈ భూమి మీద జన్మతోనే పాపులుగా పుడుతూ ఉన్నారండి. పాపము ప్రతి మానవుని మీద కూడా ఏలుబడి చేస్తూ ఉంది. ఆ పాపము ద్వారా మానవుడు ఏమైపోతుందంటే పిల్లరా నిత్య నాశనానికి వెళ్ళిపోతుండండి. ఇది నన్ను చూడండి, జ్వరం వస్తే ఆ జ్వరము, ఆ బలహీనత మనల్ని ఆటోమేటిక్గా డాక్టర్ దగ్గర తీసుకువెళ్తుంది. అలాగే మానవుడు పాపిగా పడుతున్నాడు, పాపములతో బ్రతుకుతున్నాడు, పాపము చేస్తూనే జీవిస్తున్నాడు, అదే పాపంలో ఒక దినాన చనిపోతున్నాడు. ఆ పాపము నేరుగా మానవుణ్ణి నిత్య నాశనం వైపుకి నడిపిస్తూ ఉంది, నరకాగ్నిలోనికి తీసుకువెళ్తా ఉంది. అయితే 2025 సంవత్సరాల క్రితము దేవుడు తన యొక్క ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించారండి. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా పాపముల చేత, అపరాధముల చేత చనిపోతూ నిత్య నాశనానికి వెళ్ళిపోవడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేక ప్రతి మానవుడు కూడా పాపం నుంచి విడిపించబడాలని, మానవుని యొక్క పాపాలు క్షమించబడాలని యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారో తెలుసా? బైబిల్ చదివిస్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపులను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చారండి. అందరూ పాపులే. అయితే ఈ పాపపు శిక్ష నుంచి మనలను విడిపించి నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి మనల్ని చేర్చాలని యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చారు. ఎందుకో తెలుసండి? ఈ దినాన పాపం పోవాలంటే మానవుని కొరకు రక్తం చిందించబడాలని బైబిల్ చెప్తా ఉంది. ఆ రక్తము ఏమంటే మేకల యొక్కయు, కోళ్ళ యొక్కయు ఏమండి ఆ రక్తం కాదు, కానీ మానవుని పాపం పోవాలంటే మనిషి రక్తమే కావాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఆయన ఒక్కడే ఈ భూమి మీద మనుషులందరి యొక్క పాపాల కొరకే రక్తము కార్చేటువంటి దేవునిగా మనకు కనబడతా ఉన్నారు. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పరిశుద్ధినిగా చేయగలదు. ఇది నాన్న ప్రియా సహోదరి సహోదరుడా, ఒకసారి చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం అనేటువంటి ఆలోచన కూడా నీలో ఉంటే, నీవు పాపివి అని నువ్వు గ్రహించగలిగినట్లయితే నీవున్నటువంటి ఆ పాపపు జీవితం నుంచి విడిపించగలిగేటువంటి సామర్థ్యము యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో మాత్రమే ఉందండి. ఇది నాన్న మీకు ప్రకటిస్తున్నటువంటి శుభవార్త ఏంటంటే, నీ కొరకు రక్తం దాచినటువంటి దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఇప్పటికీ ఆయన మనలను పిలుస్తా ఉన్నాడు. ఆయన ఏమంటుందంటే, ప్రయాసపడి పాపం వారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు పాప క్షమాపణ కలగ చేస్తాను, నిత్య జీవాన్ని కలగ చేస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తా ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేడే యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు నువ్వు రాగలిగినట్లయితే నీ జీవితంలో కలిగే ఒక గొప్ప ప్రయోజనకరం ఏంటో తెలుసా?
వెంటనే యేసుక్రీస్తు ప్రభువారి ఎదుగు రాగానే ఆయన సన్నిధిలో మనం ప్రార్థించగానే మన పాపములు ఒప్పుకోగానే ఆయన రక్తములో ప్రతి పాపాన్ని కూడా ఆయన కడుగుతాడండి, శుద్ధీకరిస్తాడు. పిల్లరా, ఎప్పుడైతే మనలో ఉన్న పాపం పోతుందో మనం పరిశుద్ధిగా మార్చబడతాం. అప్పుడు ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా మనం చనిపోయినప్పటికీ కూడా మనము స్వర్గానికి చేరుకోగలము, మోక్షానికి వెళ్ళగలము, పరలోకానికి చేరుకోగలము. ఈ దినాన్న పరలోకం వెళ్ళాలని, స్వర్గానికి చేరుకోవాలని మానవులు అనేకమైన ప్రయాసాలు పడుతూ ఉన్నారు, అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా దాన ధర్మాలు చేస్తున్నారు, పుణ్యకార్యాలు చేస్తున్నారు, ఆయా భక్తి మార్గాలు ముందుకు వెళ్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మానవుని యొక్క ఆలోచన స్వర్గానికి చేరుకోవాలి. ఆ ఒక్క మార్గాన్ని దినాన్ని మీకు ప్రకటిస్తున్నాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. యేసునందు నీ విశ్వాసం ఉంచగలిగినట్లయితే ఆయన నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. బిడ్డారా, మనిషి పాపంలోనే పుట్టి పాపంలోనే జీవిస్తూ పాపంలోనే చనిపోతే గనక నిత్య నరకానికి మనిషి వెళ్ళిపోతాడని బైబిల్ చెప్తుంది. పిల్లరా, పాపం మనిషిని నెమ్మది లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, రోగాల పాలు చేస్తుంది, చివరికి పరిశుద్ధుడైన యేసయ్యకి దూరంగా తీసుకుని నిత్య నరకానికి విడిచికెళ్ళిపోతూ ఉంది. మరి ఆ నిత్య నరకానికి వెళ్ళిపోతున్న మనిషిని రక్షించడానికి మార్గం ఏమీ లేదా అంటే పిల్లల మార్గం ఉందండి, అదే యేసుక్రీస్తు ప్రభు. ఆయన అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని యేసుక్రీస్తు ప్రభు అని చెప్పారు. కాబట్టి యేసు దగ్గరికి వచ్చిన వారిని ఆయన రక్షిస్తాడు. పిల్లరా, ఈ మాటలు చెప్తూ నేను కూడా పాపముల చేత అపరాధముల చేత చనిపోయి నశించి నరకానికి వెళ్ళిపోవలసిన నన్ను యేసుక్రీస్తు ప్రభు తన వాక్కు చేత తన వాక్కును పంపి నన్ను బాగు చేసి ఆయన బిడ్డగా నన్ను అంగీకరించారు. ఇప్పుడు ఒక నిశ్చిత కలిగి ఉన్నాను, నా పాపాలన్నీ క్షమించబడి నేను పరిశుద్ధునిగా తీర్చబడ్డాను, నా పాపాలు క్షమించబడినాయి అని ఒక నిశ్చిత కలిగిన జీవిస్తున్నాను. ఎక్కడ ఎలా చనిపోయినా ఆ దేవుని దగ్గర రాజ్యంలో ఉంటామన్న నిశ్చిత కలిగి బ్రతుకుతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే రక్షించగలిగిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే పాపాలు క్షమించగలిగిన దేవుడు. ఆయన రక్తమే, ఆయన రక్తంలోనే పాపాలు క్షమించబడతాయి. ఆయన పరిశుద్ధుడు ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి నిత్య యొక్క మార్గంలో నిత్య రాజ్యంలో మరి చోటు ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా మరి అంగీకరించండి, పాపాలు క్షమించబడతాయి, మరి పరలోకం దక్కుతుంది. అట్టి విధమైన కృప ఆ దేవాతి దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక.